హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. చాలా టేస్ట్ బాగుంటుంది, అలాగే తక్కువ టైం తీసుకుంటుంది. సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాము. అరకిలో వంకాయలను అయితే నేనైతే తెల్ల వంకాయలను తీసుకున్నాను. మీరు ఏ వంకాయ అయినా తీసుకోవచ్చు. ఇలా 4 పలకలుగా కట్ చేసి మనం నీటిలో కొద్దిగా సాల్ట్ వేసి వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే 10 జీడిపప్పుల్ని కొద్దిగా దోరగా వేయించి తీసుకోవాలి. దీనిలో కొబ్బరి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇది స్పూన్ కొద్ది పెద్దది, అది కొద్ది చిన్నదండి, మీరు చూసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారం కూడా మీరు ఎంత తినగలరో అది చూసి వేసుకోండి. వేసిన తర్వాత మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, సో ఆ మసాలా అనేది వేసుకోవాలి. ఈ మసాలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి. సరిపోకపోతే మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా దీనిలో వేసుకోవాలి. ఈ వంకాయలన్నీ వేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. ఈ మసాలాలో ఈ వంకాయలు ఉడకడం వలన టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మనం ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను గరం మసాలా ఎవరెస్ట్ యూజ్ చేస్తున్నా. సో గరం మసాలా అనేది 1 స్పూన్ వరకు వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇంకోసారి బాగా కలుపుకోవాలి కర్రీని. ఎందుకంటే మనం పచ్చి వాసన పోయిందనుకోండి పర్వాలేదు, లేదనుకుంటే దీనిలో కొద్ది మాత్రం ఉన్నా కూడా ఈ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ అనేది గ్రేవీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి సాల్ట్ అనేది మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి దీన్ని మూత పెట్టి కరెక్ట్గా 3 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. 3 విజిల్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి మసాలా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఉందో. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి చూసి సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట.
చివరిగా మనం కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే ఫ్రెండ్స్. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, చూస్తేనే మనకి నోరు ఊరిపోతుంది. సో ఈ వంకాయ కర్రీని మనం రైస్లోకి కానీ, పలావ్లోకి కానీ, లేదా చపాతీలో కానీ దేనిలోకైనా సరే సూపర్ ఉంటుంది. అంతే. బాయ్.